సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సార్ రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా గత 25 సంవత్సరాలలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఫేస్ చేసిన కొన్ని రకాల క్రాషెస్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఏ సంవత్సరం ఎటువంటి క్రాష్ వచ్చింది, ఆ క్రాష్ అంతే ఎంత రేంజ్లో మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ ఆ క్రాష్ నుంచి ఎన్ని రోజుల్లో రికవర్ అయింది, ఎంతలో రికవర్ అయింది అన్నది ఒక 25 years జరిగినటువంటి మార్కెట్ క్రాష్ల గురించి డీటెయిల్గా చెప్పండి. విష్ణు గారు నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మంచి టైంలో. యాక్చువల్గా ఏంటంటే 2000 సంవత్సరం నుంచి మనం నిఫ్టీని చూసుకుంటే ఆ రోజు స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇవాళ 26 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు నిఫ్టీ మనం ఆల్ టైమ్ హై చూసుకుంటే 24,600 చూసాం. ఇప్పుడు ప్రజెంట్ 24,000 చేంజ్ ఉంది. సో ఇప్పుడు మీకు దాదాపు 8 క్రాష్లు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ప్రతిసారి మనం పాస్ట్ టెన్స్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, దాని నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మనం నేర్చుకుంటే, చాలామంది ఏంటంటే క్రాష్ అవ్వగానే మార్కెట్ టెన్షన్ పడిపోయి అమ్మేసి వెల్త్ నిజంగా క్రియేట్ చేసుకోవట్లేదు. వాళ్ళందరి కోసం మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే 2000 సంవత్సరాల్లోనే .com క్రాష్ వచ్చింది. బబుల్ క్రాష్ Y2K ప్రాబ్లం అని. సో అది వచ్చింది. అదేంటంటే 11th February 2000లో స్టార్ట్ అయింది. ఇప్పుడు అది బోటమ్ దాదాపు 2 సంవత్సరాలు ఉంది. 2000 సెప్టెంబర్ 21, 2000 దాకా ఉంది అనమాట. 2 years .com క్రాష్ బాగా వచ్చింది. దానిలో 36% ఫాల్ అయింది నిఫ్టీ. అప్పుడు BSE మేజర్గా ఉండేది. తర్వాత వచ్చి రికవరీ వచ్చి 2 సంవత్సరాల తర్వాత 18 డిసెంబర్ 2023 తర్వాత వచ్చింది. అంటే 3 సంవత్సరాలు కంప్లీట్గా బేర్ మార్కెట్లో ఉంది. ఆ తర్వాత ఫాస్ట్ రికవరీ వచ్చింది అనమాట. తర్వాత క్రాష్ చూసుకుంటే 2004లోనే మళ్ళీ క్రాష్ వచ్చింది. ఫైనాన్షియల్ పాలసీ కింద, పాలసీ పియర్ అని 2004 ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ఇది క్రాష్. దీనిలో ఏంటంటే 30% మార్కెట్ క్రాష్ అయింది. సో రికవరీ వచ్చి మళ్ళీ 2 డిసెంబర్ 2004 నుంచి మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది. ఇది జస్ట్ ఏంటంటే ఒక 8 to 10 months ఫాల్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి 11 monthsలోనే మళ్ళీ రికవర్ వచ్చేసింది. తర్వాత చూసుకుంటే 2006 అంటే 2000 క్రాష్, 2004లో క్రాష్ వచ్చింది, 2006లో కూడా మళ్ళీ వచ్చింది. అప్పుడు మళ్ళీ 30%. దాని రీజన్ ఏంటంటే ఫెడ్ రేట్ హైక్ చేయటం, అలాగే US ఇన్ఫ్లేషన్, దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు రేట్ హైక్ చేయటం, ప్రింటింగ్ చేయటం, ఇవన్నీ చేశారు. దాంతో ఏమైందంటే 30% క్రాష్ అయింది. మే 2006 నుంచి జూన్ 2006 వరకు జరిగింది. తర్వాత అక్టోబర్ 30th నుంచి 2006 నుంచి కూడా రికవర్ అయిపోయింది మార్కెట్. మళ్ళీ 6 monthsలో కల్లా మళ్ళీ పీక్ వెళ్ళిపోయింది. తర్వాత క్రాష్ తీసుకుంటే 2008లో వచ్చింది ఆర్థిక సంక్షోభం, ఫైనాన్షియల్ క్రాష్. సో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, లేమన్ బ్రదర్స్ ఇవన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా పతనం అయిపోయినాయి. ఇదేంటంటే 8 జనవరి 2008 నాడు స్టార్ట్ అయింది. 27 అక్టోబర్ 2028 దాకా జరిగింది. దాదాపు 60% మార్కెట్ క్రాష్ అయింది. సో మళ్ళీ 5 నవంబర్ నుంచి రికవర్ అయిపోయి మళ్ళీ జస్ట్ ఒక 6-8 monthsలో మళ్ళీ బ్యాక్ వచ్చింది, ర్యాలీ వచ్చింది. సో ఇదైతే బాగా క్రాషెస్లో కూడా బిగ్గెస్ట్ క్రాష్ 60% ఫాల్ అవటం. తర్వాత చూసుకుంటే 2010లో యూరో జోన్, అలాగే ఇండియా స్లో డౌన్ అయింది. అప్పుడు బ్రిటన్ ఎగ్జిట్ అవటం, ఇదంతా గ్రీస్ ఎఫెక్ట్, ఇవన్నీ కలిపి 2010లో వచ్చాయి. దాదాపు 30% దాకా మార్కెట్ క్రాష్ అయింది. 5 నవంబర్ 2010 నుంచి 20 డిసెంబర్ 2011 వరకు ఉంది. ఆ తర్వాత నవంబర్ 3, 2013 నుంచి రికవరీ స్టార్ట్ అయింది. ఇది కూడా దాదాపు 3 ఏళ్ళు జరిగింది ఇది. దాని తర్వాత చూసుకుంటే 2015-16లో చైనా క్రాష్, చైనా స్లో డౌన్, కమోడిటీ క్రాష్ అవటం. అదివరకు సిల్వర్ 90,000 నుంచి మళ్ళీ 30,000కి వచ్చింది. గోల్డ్ కూడా బాగా పతనమైంది. ఈ మెటల్స్ క్రాష్ అవటం. దాని తర్వాత మార్కెట్స్ కూడా 25% క్రాష్ అయినాయి. 2015 మార్చి 3 నుంచి 25 ఫిబ్రవరి 2016 దాదాపు 1 year ఉంది. ఆ తర్వాత వచ్చి ఇండియా అయితే మళ్ళీ నిలబడి మళ్ళీ ఫాస్ట్గా రికవరీ స్టార్ట్ అయిపోయింది.
తర్వాత మళ్ళీ మేజర్ క్రాష్ కోవిడ్ క్రాష్ 2020లో మార్చి 22-23 తేదీల్లో వచ్చింది. జనవరి నుంచి స్టార్ట్ అయింది, అది మార్చి 23 వరకు కూడా బోటం అయిపోయింది. జస్ట్ 3-4 మంత్స్లోనే 40% దాకా క్రాష్ అయింది. తర్వాత నవంబర్ 2020 నుంచి రికవరీ స్టార్ట్ అయింది. సో ఇవి మేజర్గా 7 క్రాషెస్. తర్వాత 2022లో మనం రష్యాను ఉక్రెయిన్ యుద్ధం, అది చాలా పెద్ద మేజర్ ఫాల్. దానిలో కూడా 25-30% క్రాష్ అయింది. మళ్ళీ రీసెంట్ గా 2026లో మనం చూసాం, ఇదిలో కూడా 20% క్రాష్. ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న ఈ 4 ఏళ్లలో మన అందరం చూసింది ఏంటంటే ఈ కోవిడ్ క్రాష్ చూసాం రియల్ గా. అలాగే 2022లో రష్యా ఉక్రెయిన్ జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఇది చూసాం. అయితే ఏంటంటే ఈ క్రాష్ దాదాపు 9 క్రాష్లు చూసామంటే 26 సంవత్సరాల్లో ఎవ్రీ 2 years 3 years కి ఒక ఫాల్ అయితే జరుగుతుంది యావరేజ్ గా. కానీ రేజ్ కూడా అంతే జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే దీని నుంచి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మంచి క్వాలిటీ స్టాక్స్లో మన అమౌంట్ అట్లీస్ట్ 70% 60% అమౌంట్ కానీ లేదు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నా కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి. పేషెన్స్గా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకొని నెక్స్ట్ 20 ఏళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. మార్కెట్ క్రాష్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి క్రాష్ అనేది, ఫాల్ అనేది కామన్. కాబట్టి మనం పెద్ద ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. అంతకన్నా రేజ్ వస్తుంది అనేది ఇది మనకి చెప్పే విషయం. సో రామచంద్రమూర్తి గారు, మరి గత 25 సంవత్సరాల్లో మేజర్గా ఒక 10 క్రాష్లు గట్టిగా చూసాం కాబట్టి, సరే ఇప్పుడు క్రాషుల్ని ఆపగలిగే శక్తి మనకి లేదు. అవి జరుగుతున్నప్పుడు మనం చూడడం తప్ప మనం ఏం మార్కెట్ ఫాల్ని ఆపలేము కాబట్టి, సో మనం ఏం నేర్చుకోవాలి, ఈ క్రాషుల నుంచి ఏం నేర్చుకోవాలి, ఈ క్రాష్ ఈ ఫాల్ నుంచి మళ్ళీ మార్కెట్లో రికవర్ అయినప్పుడు అంటే ఈ కంప్లీట్ ఈ క్రాష్ ఎపిసోడ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దానికి తదనానుగుణంగా మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి? దీనికి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే కంప్లీట్ అసెట్ క్లాసెస్లో ఒక్క స్టాక్, చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే స్టాక్లో చాలా అమౌంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు టెక్నికల్గా ఫండమెంటల్గా అనాలిసిస్ చేసే కెపాసిటీ లేనప్పుడు డైవర్సిఫై చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో కొంత పెట్టుకోండి, బ్లూ చిప్ కంపెనీస్లో కొంత, అలాగే మెటల్స్, అలాగే గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో కొంత, అలా డైవర్సిఫై చేయాలి. మనం ఏంటంటే సార్ అన్నట్టు ఇప్పుడు క్రాష్ని ఆపలేం కాబట్టి డౌన్ వచ్చినప్పుడు మనకి అడ్వాంటేజ్ తీసుకోండి. మనం క్రాష్ అని భయపడాల్సింది ఏం లేదు, ఇంకా బెటర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా 2030లో ఎంత గ్రోత్ అవుతుంది అనేది మనం ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడున్న క్రాష్ మనకి గోల్డెన్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అవ్వాలి. సో అప్పుడుగా ఎప్పుడైతే ఫియర్ లేకుండా ఓకే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని ఫీల్ అవుతారో అప్పుడు నిజంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఊరికే మార్కెట్ పడిపోయిన కంగారు పడిపోకుండా అది మన దగ్గర డబ్బులు ఉంటే యాడ్ చేసుకోవడానికి ఒక మంచి టైం అని అనుకోవాలి. అలా చేసుకుంటే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గత 25 సంవత్సరాలలో మార్కెట్లు ఏ సందర్భాలలో ఎంత మొత్తంలో క్రాష్ అయ్యాయి, ఆ క్రాష్ తర్వాత మళ్ళీ ఎంత వ్యవధిలో మార్కెట్లు రికవర్ అయ్యాయి, అండ్ మార్కెట్లు ఈ విధంగా ఫాలో అవుతున్నప్పుడు తర్వాత రికవర్ అవుతున్నప్పుడు ఒక ఇన్వెస్టర్గా మన మైండ్ సెట్ ఎలా ఉండాలన్న చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.